అలాగే వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యంగా 3: విద్య, వైద్యం, వ్యవసాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 3 కూడా గుంటుపడిపోయినాయి. విద్యను చూసాం, నాడు నేడు కింద తోడుపడ్డ స్కూళ్ళన్నీ కూడా బాగు చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని, ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువు చదివి పైకి రావాలని ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా దేవాలయాలుగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, కేవలం పెద్దవాళ్ళే చదవాలి, పెద్దందారులు చదవాలి, ఈ పేదవాళ్ళని నలిగిపోవాలనే ఆలోచనతో కుతంత్రాలతో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసి స్కూళ్ళని సర్వనాశనం చేశారు. అలానే వ్యవసాయం మనం అందరూ చక్కగా పండిస్తేనే ఎవరైనా బతికేది. గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఏ రైతు కూడా రోడ్డెక్కల, పంటకు గిట్టుబాటు ధర వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం రైతులు భిక్షగాళ్ళలాగా సొసైటీ చుట్టూ తిరిగారు. పోలీసులతో కేసులు పెంచుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి, పోలీసులతో తొందరలు తిన్న పరిస్థితులు కూడా ఉన్నాయి రైతులు. ఇలాంటి దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఫస్ట్ కాంచి కూడా వ్యవసాయం అంటే దండగానే చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. వ్యవసాయాన్ని దండగాని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే వ్యవసాయాన్ని పండగ చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. మిర్చికి 23-24 వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చారు, కానీ ఇవాళ 10,000 కూడా లేదు. ఇలాంటి దుర్మార్గమైన కూటమి ప్రభుత్వానికి, అలానే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైద్యం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైద్య ఆంధ్రప్రదేశ్ గా మారితే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మధ్య ఆంధ్రప్రదేశ్ గా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి మంచి వైద్యం అందాలని మంచి సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. 5 కాలేజీలు పూర్తయి రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా 2 పూర్తయినాయి, ఇంకో 10 వివిధ దశల్లో ఆగి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కడుతున్నారు, కేవలం 5,000 కోట్లు అయితే ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తయింది. ఈ మెడికల్ కాలేజీ పూర్తయితే ప్రతి పేదవాడికి రాష్ట్రంలో స్వచ్ఛమైన వైద్యం అని చెప్పి ఏ పేదవాడు ఏ ఇబ్బంది పడటం. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఆలోచించి మద్యం ఏర్లే పారుతుంది ఈ రాష్ట్రంలో, అంతా కల్తీ మద్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మద్యం షాపులు ప్రభుత్వం నడిపి క్యూఆర్ కోడ్ ద్వారా ఎక్కడా కూడా మద్యాన్ని కల్తీ లేకుండా ఈ రాష్ట్రంలో మద్యం రేట్లు పెంచి తాగుబోతులను తగ్గించి రాష్ట్రాన్ని బాగు చేద్దామని చెప్తే చంద్రబాబు నాయుడు తాగుబోతు రాష్ట్రంగా చేస్తాడు. కేవలం వాళ్ళ అన్యాయాలు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మద్యం